హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు. చికెన్‌ని ఏ విధంగా రెడీ చేసినా తినేస్తాం కదండీ! ఏ టైప్ కర్రీ చేసినా తినేస్తాం. కానీ ఇలా చికెన్ రోస్ట్ చేసి చూడండి, ఇక అస్తమాను ఇదే చేయమంటారు. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఎంత వంట తెలియని వారైనా, ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా ఈజీగా చేసేయొచ్చు. కంటికి ఇంపుగా, నోటికి మహా కమ్మగా, భలే టేస్టీగా ఉంటుందండి. దానికి ముందుగా ఇలా చికెన్‌ని క్లీన్ చేసి పెట్టుకొని బాగా కడిగేసుకొని ఒక బౌల్‌లో వేసుకోండి. తర్వాత పసుపు, 2 స్పూన్ల వరకు కారం, 1:30 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ ముందుగానే ఎక్కువ వేయకండి. ముక్క చప్పగా ఉండకూడదు, పట్టాలి అని చెప్పి నేను కొద్దిగా సాల్ట్ వేశాను. ఇలా ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి బాగా కలుపుకొని. తర్వాత చిన్న ఉల్లిపాయలైతే ఒక 10, పెద్దవైతే 5, 6 సరిపోతాయండి. ముక్కలుగా కట్ చేసుకొని, అందులో 4, 5 పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఆ పేస్ట్‌ని కూడా ఆ చికెన్ ముక్కల్లో కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ నాననివ్వండి. ఇది కోకోనట్ రైస్‌లోకి, వెజిటబుల్ రైస్‌లోకి, ప్లెయిన్ పులావ్‌లోకి, వైట్ రైస్‌లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటబుల్ రైస్‌లోకి. ఒకసారి ఆ కాంబినేషన్‌లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు పాత్ర పెట్టుకొని, ఆయిల్ సరిపడగా వేసుకొని, ఇలా కలుపుకొని నానిన చికెన్‌ని మొత్తం దాంట్లో వేసేసుకొని, సిమ్ ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు వేగనివ్వండి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మాడిపోతుంది. సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే ఈ వంటకం మొత్తం చేయాలనమాట. ఇది ఇప్పుడు ఎవరన్నా చుట్టాలొచ్చినప్పుడు గానీ, మనకి హాలిడేస్ ఇచ్చి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండీ! పిల్లలకి చెయ్యాలనుకున్నా గానీ, ఎక్కువ హైరానా లేకుండా, హడావిడి లేకుండా ప్రశాంతంగా చేయొచ్చనమాట. అంత సింపుల్ ప్రాసెస్ ఇది. అంతేనండి. దీంట్లో వచ్చిన నీళ్ళతోనే ఇది ఉడకడం సరిపోతుంది. నీళ్ళు కూడా పోయవలసిన అవసరం లేదనమాట. చూసారు కదా! ఇలా సిమ్ ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికిన తర్వాత మీడియంకి సెట్ చేసుకొని, ఫ్లేమ్‌ని ఇలా వేగనివ్వటమేనండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ ఫ్లేవర్స్ కూడా పట్టి మరింత టేస్టొస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు గరం మసాలా పొడి కూడా 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఈ స్టేజ్‌లో మీరు ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఒకసారి చూసుకొని వేసుకోండి ఏం సరిపోకపోయినా. అంతేనండి. ఇంకిలా ఒకసారి బాగా కలిపేసుకొని, ఇంకా కొంచెం ఆయిల్ పైకొచ్చే వరకు వేయించుకున్నారంటే, మీకు చికెన్ రోస్ట్ రెడీ అయిపోతుందనమాట. వేడి వేడిగా అలా వడ్డించుకొని, ముద్ద ముద్దకి ఒక ముక్క నంజుకు తినేస్తుంటే అబ్బా! భలే టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా! అంతేనండి. ఇంత ఈజీ ప్రాసెస్‌లో మీకు కూడా రెడీ అయిపోతుంది ఈ చికెన్ రోస్ట్. ఇప్పుడు మీకు అంతేనండి, రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని, మీకు నచ్చిన కాంబినేషన్‌లో దీన్ని సర్వ్ చేసేసుకోవడమేననమాట. ఎంతమంది చుట్టాలొచ్చినా గానీ, పిల్లలు అస్తమాను చేయమన్నా గానీ, హడావిడి లేకుండా చేసుకోవచ్చండి. అంత ఈజీ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్! తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందండి వీడియో. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. భలే బావుంది కదండీ! మరి తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి.